విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. మిషన్ 2 వద్ద పేలుడు సంభవించింది. హాట్ మెటల్ బకెట్లు కింద పడిపోయాయి. కింద ఉన్న పలువురు కార్మికులపై ద్రవ ఉక్కు పడింది. 8 మంది కార్మికులు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. పలువురు తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్ గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్ గా. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. మిషన్ 2 వద్ద పేలుడు సంభవించింది. హాట్ మెటల్ బకెట్లు కింద పడిపోయాయి. కింద ఉన్న పలువురు కార్మికులపై ద్రవ ఉక్కు పడింది. 8 మంది కార్మికులు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. పలువురు తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఆ టైంలో ఎంతమంది ఉన్నారు? షిఫ్ట్ లో వివరాలు తెలిసే ఉంటాయి. ఇప్పుడు చనిపోయిన వివరాలు ఏమైనా తెలిసాయా? ఎవరెవరు చనిపోయారు, వాళ్ళ పేర్లు ఏమైనా తెలిసాయా? అలాగే రెస్క్యూ ఆపరేషన్ లోపలికి వెళ్ళినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ నాయుడు? అంటే అక్కడ పరిస్థితి అయితే చాలా భయానకరంగా ఉందనేది మనకి తెలుస్తుంది. చాలా మంది మృతదేహాలు హాట్ మెటల్ పడి కాలిపోయి చనిపోయినటువంటి మృతదేహాలు విజువల్స్ కూడా మనకు కొద్ది ఒక్క నిమిషం క్రితమే రావడం జరిగింది. సో 8 మంది వరకు చనిపోయి ఉంటారనేది ప్రస్తుతం ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మృతులు 8 మంది ఉన్నట్లు కూడా ప్రస్తుతం గుర్తించారు. అయితే వాళ్ళు ఎవరెవరు ఏంటి అనే వివరాలని సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ల్యాడిల్ పై నుంచి ఒక పక్క నుంచి అది మూవ్ అవుతూ ఉంటుంది. ఒకసారిగా అది పడిపోవడంతో అక్కడ ల్యాడిల్లో ఉన్నటువంటి ఉప్పు ద్రవం అంతా కూడా పడి ఆ కింద ఉన్నటువంటి కార్మికుల మీద పడడంతో ఒకసారిగా వాళ్ళంతా కూడా, ఎందుకంటే అది హెవీ టెంపరేచర్ ఉంటుంది ఆ మెటల్, హాట్ మెటల్. ఎందుకంటే ఐరన్ ని సో ద్రవ రూపంలో మార్చడానికి వాడే టెంపరేచర్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనం అంచనా వేయొచ్చు. ఆ మెటల్ పడేసరికి వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కొంతమంది గాయాలయ్యి, కొంతమంది ఆల్రెడీ మృతి చెందారు. మృతులకు 8 మంది వరకు ఉండొచ్చు అనేది ఒక ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడికి కార్మికులు మిగతా వాళ్ళందరూ చేరుకోవడం జరిగింది. సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గాయాలైన వారిని ఇతర ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ సమయంలో సుమారుగా ఒక 20 మంది వరకు అక్కడ ఉన్నారనేది ప్రాథమిక సమాచారం. అసలు ఆ 20 మందిలో ఎంతమందికి గాయాలయ్యి ఎంతమంది చనిపోయారు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇంకా నిర్ధారణకు రావాల్సి ఉంది. అయితే 8 మంది చనిపోయారు అనేది ఒక ప్రాథమిక సమాచారం. అది ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేది ప్రస్తుతం వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే తరచూ ఈ ప్రమాదాలు జరగడానికి అక్కడ ఏదైతే నార్మల్ గా ఈ ల్యాడిల్స్ కానీ అలాగే ఉప్పు ద్రవం కానీ ఇవన్నీ కోకోలు ఎప్పుడూ తరచూ ప్రమాదాలు జరుగుతాయి. అయితే ఈ ప్రమాదాలకు కారణం ఏంటి అంటే మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేయకపోవడమే ప్రధాన కారణం. సో ప్రతిసారి ఎందుకంటే మెయింటెనెన్స్ చేయడానికి ప్రత్యేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సిబ్బంది ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ వీటిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి కార్మిక సంఘాలు వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు 8 మందిని ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా మృతుల సంఖ్య ఎక్కువ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో గాయాలైన కొంతమందిని ఇప్పుడు ఆసుపత్రికి ఆల్రెడీ నగరంలో వేరే ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పి మిగతా రెస్క్యూ, ఎందుకంటే మంటలు ఆల్రెడీ ఏదైతే ఆ ద్రవం పడిందో కాలుతో అక్కడ లోపలంతా కూడా మనం చూడొచ్చు. లోపల దాంట్లో కూడా SMS2 విభాగంలో మొత్తం బర్న్ అవుతున్న విజువల్స్ వీటిని కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఆ బర్నింగ్ మొత్తం ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒకసారిగా ఫైర్ అవడంతో అక్కడ కింద వర్క్ చేస్తున్న వాళ్ళందరి మీద కూడా కొంతమంది మీద ఆల్రెడీ పడింది, కొంతమంది మీద తుప్పర్లు పడి గాయాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా ఆ మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేసిన తర్వాతే ఏమైంది, లేకపోతే ఎంతమంది పూర్తిగా ఇదైంది అనే విషయాల్ని పూర్తి స్థాయిలో తెలిసేటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది. ప్రస్తుతం అయితే సహాయ చర్యలు అయితే మనకి అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో మృతులను కూడా కొన్ని మృతదేహాలను కూడా ఆల్రెడీ గుర్తించారు. వాళ్ళంతా అంటే వాళ్ళు పట్టుకోవడానికి కూడా హాట్ మెటల్ పరిస్థితులు అక్కడికి చేరేటువంటి పరిస్థితి అయితే లేదు. కొంతమందిని మృతదేహాల్లో గాయాలైన వారిని రెస్క్యూ చేసి అక్కడ టీమ్స్ ఆల్రెడీ అగ్నిమాపక సిబ్బంది అంతా చేరుకొని బయట తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారనేది మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది? సో గాయపడిన వాళ్ళలో అంటే కొంతమంది ఎక్కువ శాతం గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారని మనం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హాట్ మెటల్ మీద పడిన తర్వాత సో బాడీ ఖచ్చితంగా అంటే ఎక్కువ శాతం బ్రతికే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే కొన్ని తుప్పర్లు పడిన వాళ్ళు వీళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు, కానీ పూర్తి స్థాయిలో కానీ మెటల్ పడితే మాత్రం సో దాదాపుగా కష్టం అనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. సో తీవ్ర గాయాలైన వాళ్ళు మాత్రం కొద్ది కష్టమైన పరిస్థితి, స్వల్ప గాయాలైన వాళ్ళకు మాత్రం ప్రస్తుత ట్రీట్మెంట్ నిమిత్తం సో విశాఖలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అది ఎంతమంది గాయాలయ్యాయి ఏంటి అనే విషయాలు మాత్రం ఇంకా మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. అక్కడికి ఆల్రెడీ యాజమాన్యం చేరుకుంది, కార్మిక సంఘాలు అలాగే సహాయం చేసేందుకు పూర్తిస్థాయిలో కొన్ని రెస్క్యూ టీమ్స్ అలాగే ఫైర్ సిబ్బంది ఇదంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అనేది తెలుస్తుంది. రైట్.
మిషన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మిషన్ 2లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. మిషన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మిషన్ 2లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు.